నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాటు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు హరిప్రియ నాయక్ గారు. మేడం జై సేవల రామ్ రామ్. జై సేవల రామ్ రామ్. మేడం, లఘుచర్లలో జరిగిన బంజారా సోదరుల మీద జరిగిన ఇష్యూ మీద ఏం చెప్తారు? అలాగే ఏంటంటే ప్రభుత్వం ఏమంటుందంటే కలెక్టర్ల మీద కలెక్టర్పై దాడి చేశారు కాబట్టే మేము ఈ థర్డ్ డిగ్రీ కానీ లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ చేశామన్నట్టు గవర్నమెంట్ చెప్తుంది. సో మీరు వెళ్ళారు కాబట్టి సో బంజారా సోదరులు అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీరు చూశారు కాబట్టి ఏం చెప్తారండి? మొన్న సబితమ్మ గారు మేమందరం కూడా పరిగిలో వాళ్ళని ఉంచారు అనేసి అంటే లఘుచర్ల బాధితులందరినీ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. నిజంగా రైతులు బోరున ఏడుస్తుంటే బాధ అనిపించింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు రైతే రాజు అన్నట్టుగా ముందుకెళ్లారు, రైతుకి ఏ ఇబ్బంది కలగకూడదు అన్నట్టుగా ముందుకెళ్లారు. కానీ అక్కడ మనం చూస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో ఈ విధంగా ఒక దాష్టికం అనేది, అది రైతు కాదు మహిళ అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనేది ఎక్కడా చూడలేదు. సో ఈరోజు కనుక అక్కడ చూస్తే ఒక స్టూడెంట్, మహిళలు అలాగే రైతులు ప్రతి ఒక్కరూ కూడా ఏడుపు పెడవర్బలతోటి మాకు దర్శనం ఇచ్చారు. నిజంగా అలాంటి చర్యని మేమైతే తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే మా కేటీఆర్ గారు ఇప్పటికే అన్ని విధాలుగా కూడా హరీష్ రావు గారు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వాళ్ళకి అండదండలుగా ఉన్నారు, ఖచ్చితంగా ఉంటాం కూడా. ఓకే. సో ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అక్కడున్న రైతులు కలెక్టర్ల మీద దాడి చేశారు, కలెక్టర్పై దాడి చేశారని రైతులు అంటున్నారు. నిజంగా వాళ్ళు రైతులా లేకపోతే కార్యకర్తల, ఏ పార్టీ కార్యకర్తలు, అసలు ఏంటంటే ఏం చెప్తారు? ఒకటి, అక్కడున్నది ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. నిజంగా మేము కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము కూడా చూసాం. ఒక కలెక్టర్ వస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళతో డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే గత 11 నెలలుగా అంటే ఒక మహిళ చెప్తూ ఉండే, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో నెల నుంచే స్టార్ట్ అయింది, అక్కడ భూములు తీసుకుంటాము, మాకు భూములు ఇవ్వండి అనేసి అడగడం స్టార్ట్ చేశారు అనేసి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. నిజంగా ఈరోజు హోంమంత్రిగా ఎవరున్నారు? ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఆ శాఖ ఉంది, ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు, హోమ్ మినిస్టర్గా ఆయనే ఉన్నారు, అన్ని విధాలుగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ఆయన సొంత నియోజకవర్గం. మరి ఒక కలెక్టర్ వెళ్తూ ఉంటే పోలీసులు ఎందుకు లేరనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు నిన్న ఒక రైతుకు సంబంధించినటువంటి కూతురు శారద గారు చెప్తూ ఉండే, ఈరోజు వాళ్ళని ఆదుకున్నదే రైతులు, వాళ్ళకు ప్రాణం పోసిందే రైతులు, వాళ్ళ నోట్లో నీళ్లు వేసి బతికించిందే రైతులు కాదా, మరి రైతుల మీద ఇంత దాష్టికం ఏంటి అనేసి మమ్మల్నే క్వశ్చన్ చేసినటువంటి సందర్భం ఉండే. మరి అలాంటి ఇదిలో మరి అన్ని విధాలుగా వాళ్ళ దగ్గర అధికారం పెట్టుకొని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే కలెక్టర్ గారు ఎందుకు మరి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వెళ్ళారు అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీ మీద బురద జల్లే పనిని ఈరోజు కాంగ్రెస్ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ని టార్గెట్ చేసే విధంగా చేస్తూ ఉన్నారే తప్ప ఒక్కసారి 11 నెలలుగా మరి ఇష్యూ రగులుతూ ఉంటే ఒక కలెక్టర్ కావచ్చు, ఒక అధికారి కావచ్చు, ఏ విధంగా సెక్యూరిటీ లేకుండా అక్కడికి వెళ్ళారు అనేది ఆలోచన చేస్తేనే అర్థమైపోతుంది. అక్కడ గిరిజనుల నుంచి భూమి లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రే తప్ప వేరే లేదు. అటు కుట్ర వాళ్ళే చేసి ఇటు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకులు ఇరికించే పథకము కాంగ్రెస్ ప్రభుత్వం రచిస్తూ ఉంది. నేను కూడా మాజీ ఎమ్మెల్యేనే, నా నియోజకవర్గంలో ఎవరికైనా కష్టం వస్తే నాకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారని, అలాగే అక్కడ రైతులకు కష్టం వస్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు నరేందర్ రెడ్డి గారు, వారికి చెప్పుకున్నారు. మరి అలా చెప్పుకునగానే మరి బీఆర్ఎస్ నాయకులే చేయించారు అనేసి అనడము ఈరోజు కాంగ్రెస్ పార్టీకే చెందింది, కాంగ్రెస్ నాయకులకే చెందింది. అంటే అక్కడ ఫార్మాసిటీని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది, కేటీఆర్ అడ్డుకుంటున్నారు, ఆ దాడి వెనుక కేటీఆర్ హస్తం ఉందని చెప్పి ప్రభుత్వం ఉంటుంది. నిజమే అంటారా? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఫార్మా పెట్టాలనేటటువంటి ఉద్దేశం ఉంటే మరి 14,000 ఎకరాలు ఆల్రెడీ హైదరాబాద్ దరిదాపుల్లోనే అక్వైర్ చేస్తున్నారు. మరి అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లో పెట్టడానికి ఏంటి కారణం, అక్కడ రైతుల దగ్గర నుంచి భూమి లాక్కోవడానికి ఏంటి కారణం అనేది ఒక్కసారి ఆలోచన. ఫార్మా కోసం ఉన్న భూమిలో పెట్టకుండా మరి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి ఫార్మా పెట్టాలి అనేసి అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి ఏంటి కారణం అనేది ఒకసారి ఆలోచిస్తేనే మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతా ఉంటుంది. ఓకే.